Hi students, this is Funny. Welcome back to my channel. JEE Main 2022 సెషన్ 2 రాస్తున్న స్టూడెంట్స్ అందరికీ జూన్లో ఏ రోజున ఏ షిఫ్ట్లో ఎన్ని మార్క్స్కి ఎంత పర్సెంటేజ్ వచ్చింది, దానికి తగ్గట్టుగా ఎంత ర్యాంక్ రావచ్చు, ఇప్పుడు సెషన్ 2లో ఎన్ని మార్క్స్ వస్తే మనం ఎంత ర్యాంక్ తెచ్చుకోవచ్చు అనేది ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. ఇది చేయడానికి ముందు మోర్ దెన్ 1500 స్టూడెంట్స్ నా యాప్ను డౌన్లోడ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో వన్ అండ్ ఆల్. అలాగే మీకు ఇందులో 2 కోర్సెస్ అనేది యాప్లో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. వన్ ఈజ్ ఇఫ్ యూ నీడ్ మై హెల్ప్, కౌన్సిలింగ్ వరకు మీకు నా హెల్ప్ అయితే అవసరమైతే ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలి, ఏ కాలేజ్ బెటర్, ఏ బ్రాంచ్ బెటర్, ఇలాంటి హెల్ప్ మీకు ఏదైనా కావాలి అనుకుంటే జేఈ మెంటర్ అనే కోర్స్ తోటి జాయిన్ అవ్వచ్చు. జస్ట్ 600 రూపీస్ కాస్ట్ తోటి. లేదా అడ్వాన్స్ ఎగ్జామ్ కోసం మీరు ప్రిపేర్ అవుతున్నారు, నేను ఆల్రెడీ సెలెక్ట్ అవుతాను అడ్వాన్స్కి అని కాన్ఫిడెంట్ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడాను అడ్వాన్స్ కోర్స్ ఓన్లీ మ్యాథమెటిక్స్ కోచింగ్ క్రాష్ కోర్స్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. సెషన్ 2 అయిపోయిన వెంటనే దానిలో జాయిన్ అవ్వాలనుకుంటే 25th జూలై లోపల జాయిన్ అయితే 800 రూపీస్ తోటి ఆ కోర్స్ కూడా జాయిన్ అవ్వచ్చు. సో ఈ 2 కోర్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఫనీస్ ఆర్ మ్యాథ్స్ జేఈ క్లాసెస్ అనే యాప్ ద్వారా. సో కమింగ్ టు దిస్ పాయింట్, సో 99.9% ఇది డేట్ 24th మార్నింగ్ షిఫ్ట్, ఈవినింగ్ షిఫ్ట్, అలాగే 25th మార్నింగ్ ఈవినింగ్ షిఫ్ట్, ఇలా ప్రతిరోజు రాయడం జరిగింది. 6 days ఎగ్జామ్ జరిగింది, మీ అందరికీ తెలుసు. మార్నింగ్ ఓ షిఫ్ట్, ఈవినింగ్ ఓ షిఫ్ట్. ఇక్కడ మీరు 99.9% వచ్చిన స్టూడెంట్ 24th మార్నింగ్ 245 మార్క్స్ వస్తే వచ్చింది, ఈవినింగ్ 252. నేను ఒక 1 or 2 మార్క్స్ ఎక్స్ట్రా రాయటమే జరిగింది, ఎందుకంటే కాస్త అది మోరల్ బూస్టప్గా ఉంటుంది. తక్కువ రాస్తే ఇబ్బంది పడతారు జనరల్, ఎప్పుడు కూడాను తక్కువ మార్కులకే వచ్చిందనుకోండి హ్యాపీ కదా. సో 245, 252 స్కోర్కి ఫస్ట్ షిఫ్ట్లో ఫస్ట్ డే రోజున 99.9 వచ్చింది. ఇది ఓవరాల్గా 99% చూడండి. 99% కనుక చూసినట్లయితే 183 మార్క్స్కే ఫస్ట్ డే రోజున వచ్చింది. అంటే 24, 25, 26లో ఈవినింగ్ పేపర్ ఒక్కసారి 203 మార్క్స్కి, అదే 99 అయితే 196, మిగతా అన్నీ కూడాను తక్కువ మార్క్స్కే. 26th ఈవినింగ్ అండ్ 27th మార్నింగ్ రాసిన స్టూడెంట్స్కే కొద్దిగా ఎక్కువ మార్క్స్కి 99% వచ్చింది. అంటే ఆ రోజున పేపర్ ఎక్కువ మంది ఈజీగా ఫీల్ అయి ఉంటారనే ఉద్దేశంతో. అలాగే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 99% ఇంకా అన్ని రోజులు కూడా పర్వాలేదు, ఒక లాస్ట్ డే కూడా కొద్దిగా ఈవినింగ్ షిఫ్ట్లో కూడా. సో ఓవరాల్గా ఇక్కడ మనం చూసినట్లయితే మీకు 99.9 వచ్చిన స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకా అఫ్కోర్స్ 7 digits ఉంటాయి, మీ అందరికీ తెలుసు పాయింట్. తర్వాత బిలో ఖచ్చితంగా 950 లోపల ర్యాంక్ వస్తుంది వీళ్ళందరికీ కూడా. 100% బిలో 950 ర్యాంక్ అనేది గ్యారంటీగా వస్తుంది. అయితే మ్యాథమెటిక్స్ స్కోర్ ఎవరికైతే ఎక్కువ వస్తుందో, ఎక్కువ పర్సెంటేజ్ వస్తుందో మ్యాథమెటిక్స్లో, వాళ్ళకి ఇంకా మంచి ర్యాంక్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ 99.8 వచ్చి ఈసారి ఎలా ఉండొచ్చు, ఇప్పుడు సెషన్ 2లో ఎలా ఉండొచ్చు అంటే 246, ఇది నా అంచనా యావరేజ్ తీసుకొని చేస్తుంది. 246 మార్క్స్ కనుక ప్లస్ వచ్చినట్లయితే ఖచ్చితంగా ఈసారి కూడా మీకు 99.6, 9.9 ప్లస్ స్కోర్ అనేది వస్తుంది. మీ ర్యాంక్ బిలో 1000 అయితే గ్యారంటీగా ఉంటుంది. అలాగే 99.8 యావరేజ్ స్కోర్ అనుకుంటే వాళ్ళకి 234 ప్లస్ వచ్చిన స్టూడెంట్కి 1840 ర్యాంక్ లోపలైతే వస్తుంది. అలాగే 214 మార్క్స్కి ఎవరైతే క్రాస్ అవుతాయో, ఒక 24 మార్క్స్ మీరు ఎక్కువే అనుకోండి, ఆ 214 ప్లస్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా పర్సెంటేజ్ అయితే 99.5 లోపల ఉంటుంది. వాళ్ళ ర్యాంక్ అనేది 4440 లోపల ఉంటుంది. అంటే బిలో 4500 ఉంటుంది. మంచి ఎన్ఐటీల్లో టాప్ 5 లేదా టాప్ 10 ఎన్ఐటీల్లో మంచి బ్రాంచ్, కోరుకున్న బ్రాంచ్ రాకపోయినా మంచి బ్రాంచ్ అయితే రావడానికి ఛాన్స్ ఉంటుంది. 214 మార్క్స్ వరకు, అరౌండ్ 220 మార్క్స్ అనుకున్నా సరే. సో 198 ప్లస్ అంటే అరౌండ్ 200 మార్క్స్ వచ్చిన స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 99.2 ఉంటుంది. సో 200 ప్లస్ స్కోర్ చేయగలిగితే ఖచ్చితంగా మీ ర్యాంక్ అయితే బిలో 7000 ఉంటుంది. టాప్ 10 ఎన్ఐటీస్లో ఏదో ఒక బ్రాంచ్, మంచి బ్రాంచ్ వస్తుంది. ఓపెన్ కేటగిరీ, నేను రాసిన ర్యాంకులన్నీ కూడా ఓపెన్ కేటగిరీ. మరి ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వీళ్ళ ఈడబ్ల్యూఎస్ పరిస్థితి ఏంటంటే అవి కేటగిరీ ర్యాంక్స్ వస్తే కానీ ఎగ్జాక్ట్గా మనం చెప్పలేం. సో ఓపెన్ కేటగిరీకే ఈ ర్యాంక్స్ వచ్చినాయి అంటే ఈ ఈడబ్ల్యూఎస్ కానీ ఓబీసీ కానీ ఈ కేటగిరీ వాళ్ళకి ఇంకా తక్కువ పర్సెంటేజ్కే మంచి స్కోర్ అయితే వస్తుంది గ్యారంటీగా. సో ఎవరికైతే 99% చూడండి, 99% ఈసారి 189 ప్లస్ అంటే యావరేజ్గా 190, ఒక్కోసారి తగ్గచ్చు, 165 కూడా రావచ్చు. పేపర్ ఈజీగా ఉంటే 200 దాకా వెళ్ళచ్చు. నేను అనుకుంటుంది యావరేజ్గా 190 స్కోర్ కనుక వచ్చినట్లయితే 99% వస్తుంది. ర్యాంక్ అనేది 8700. నేను లాస్ట్ 3 years బేస్ చేసుకొని కూడా చెప్తున్నా.
8,700 లోపు ర్యాంక్ అయితే ఈ సంవత్సరం ఉంటుంది గ్యారంటీగా 22లో. అలాగే 98%కి కావాలంటే స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి, నేను పక్క వస్తున్నాను ఒకసారి. 98%కి 160 ప్లస్ మార్క్స్ వస్తే సరిపోతుంది. 97%కి 131 మార్క్స్ ప్లస్ వస్తే బిలో 26,000 అంటే ఎవరికైతే 131 మార్క్స్, 135 లేదా 140 అనుకున్న ఇబ్బంది లేదు, 4 మార్క్స్ ఎక్కువ పెట్టుకున్నా పేపర్ ఎలా వచ్చినా కానీ 140 అరౌండ్ స్కోర్ వచ్చిన వాళ్ళకి ర్యాంక్ అయితే ఖచ్చితంగా 27,000 లోపలైతే గ్యారంటీగా ఉండొచ్చు. ఇలాగే పేపర్స్ ఇస్తే షిఫ్ట్ 1 లాగా. సో అలాగే 96%, 94, లాస్ట్ 90% చూడండి. 90% వరకు కూడా ఏదో ఒక ఎన్ఐటీలో ఓపెన్ కేటగిరీ కూడా సీట్లు వచ్చే ఛాన్స్ ఉంది ఎక్కడో చోట. అంటే మనకి లీస్ట్ బ్రాంచ్లు ఏవి ఉంటాయి కదా మనకి, ఇన్స్ట్రుమెంటల్ ఇంజనీరింగ్ అని అలాంటివి జాయిన్ అవుతాయి. సో 89+ అంటే ఓవరాల్గా ఇది కట్ ఆఫ్ అయి ఉండొచ్చు నా ఉద్దేశంలో. 89 మార్క్స్ కానీ లేదా 87 మార్క్స్ కానీ వస్తే ఈసారి అడ్వాన్స్ రాయడానికి ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ ఎలిజిబుల్ అవ్వచ్చు. సో 90 మార్క్స్ వచ్చినా కానీ బిలో 80,000 ర్యాంక్ అయితే దాదాపుగా ఉంటుంది. మరి వాళ్ళకి సీట్ వస్తుందా లేదా అనేది కొంతమంది చాయిస్ ఫిల్లింగ్లో ఉంటుంది. కౌన్సిలింగ్ పెట్టేటప్పుడు మనం చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇది ఓవరాల్గా ఏ డే రోజున ఎంత తక్కువ మార్క్స్కి ఎంత పర్సెంటేజ్ వచ్చింది, ఎంత ఎక్స్పెక్టెడ్ ర్యాంక్ రావచ్చు అనేటువంటిది. ఇది లాస్ట్లో సెకండ్ సెషన్కి సంబంధించి ఈ మార్క్స్ వస్తే ఈ ర్యాంక్ రావచ్చు. ర్యాంక్ ఎంత వచ్చినా మన కౌన్సిలింగ్లో పర్ఫెక్ట్గా కనుక జాగ్రత్తగా చూస్ చేసుకోగలిగితే మంచి కాలేజీలోనే సీట్ కొట్టచ్చు. ఓకే, సో ఇది దట్స్ ఆల్ గైస్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.